ఒక సామాన్య మహిళగా జన్మించి అత్తమామల చేతిలో చిత్రహింసలు అనుభవించి భయంకరమైన వ్యాధితో పశువుల పాకలో బందీగా మారి చివరకు లక్షలాది మంది ఆరాధించే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గ్రామ దేవతగా ఎలా అవతరించింది? తన భర్తను చంపిన భయంకరమైన పెద్ద పులి అగ్నిగుండం దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేసి ఆ మహాతల్లి పాదాల చెంతే ప్రాణాలు ఎందుకు విడిచింది? పెళ్లి పీటలకే కొత్త జంటలు పెనుగంచిప్రోలులోనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు పరితపిస్తారు? తిరుపతమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటే ఎలాంటి దోషాలు రావని ఎందుకు నమ్ముతారు? ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుతమైన రోమాలు నిక్కబరిచే త్యాగ చరిత్ర ఇది. ఒకనాడు 101 దేవాలయాలతో దేదీప్యమానంగా వెలుగుతుండగా దైవభక్తికి నిలయంగా మారి దక్షిణ కాశీగా కీర్తించబడిన ఆ పుణ్యభూమి పెదకాంచీపురం అదే కాలక్రమంలో నేటి పెనుగంచిప్రోలు గ్రామంగా స్థిరపడింది. మౌద్గల్య మహర్షి తన అపారమైన తపోశక్తితో సృష్టించిన పవిత్ర మున్నేరు నది తీరంలో జరిగిన ఒక మహా ఇల్లాలి కథ ఇది. సామాన్య మహిళగా జన్మించి తన అనంతమైన సహనంతో, అద్వితీయమైన పతిభక్తితో, నిస్వార్థమైన త్యాగంతో ఒక గ్రామదేవతగా కల్పవల్లిగా ఎలా అవతరించిందో తెలిపే పరమ పవిత్రమైన ఘట్టం. సుమారు 17వ శతాబ్దంలో పెదకాంచీపురంలో కాకాని వంశంలో రామదాసు వెంకమాంబ అనే పుణ్య దంపతులు నివసించేవారు. వారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యవసాయదారులు. అపారమైన దైవభక్తి, దానగుణం, ధర్మబద్ధమైన జీవనం వారి సొంతం. ఇంటికి వచ్చిన అతిథులకు లేదనకుండా అన్నదానం చేసే ఆ దంపతులకు ఒక తీరని లోటు గుండెల్లో నిలిచిపోయింది. వారికి ఎంతకాలానికి సంతానం కలుగలేదు. పసిపిల్లల నవ్వుల కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో నోములు నోచారు, తీర్థయాత్రలు చేశారు, ఎన్నో గుళ్ళమెట్లు ఎక్కారు. చివరికి ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆర్తిగా వేడుకున్నారు. స్వామివారి కరుణ కటాక్షల వల్ల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించి వెంకమాంబ గర్భం దాల్చింది. ఒక శుభముహూర్తాన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ భగవంతుని ప్రసాదంగా భావించిన పాపకు భక్తిగా తిరుపతమ్మ అని నామకరణం చేసుకున్నారు. పుట్టుకతోనే ఆ బాలిక ముఖంలో ఏదో తెలియని దైవిక తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. సాటి పిల్లల ఆటపాటల మీద ఆసక్తి చూపకుండా దైవ ధ్యానంలో, పూజల్లో కాలం గడిపేది. తన చుట్టూ ఉన్న పేదలకు సాయం చేస్తూ ఎంతో సాత్విక స్వభావంతో పెరిగిన తిరుపతమ్మ భవిష్యత్తులో ఒక మహాశక్తిగా మారబోతుందని ఎవ్వరికీ తెలియదు. ఆ ఊరి ప్రజలందరికీ ఆమె ఒక దేవతామూర్తిలాగే కనిపించేది. కాలచక్రం గిర్రున తిరిగింది. తిరుపతమ్మకు యుక్త వయసు రాగానే అదే ప్రాంతానికి చెందిన ముక్కపాటి వంశీయుడైన ముక్కపాటి గోపయ్యతో అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. గోపయ్య ఒక మంచి వ్యవసాయదారుడు. తన భర్తను ప్రత్యక్ష దైవంగా భావించి అత్తవారింట్లో కుడికాలు పెట్టింది తిరుపతమ్మ. ప్రాచీన భారతీయ సంప్రదాయంలో పతివ్రత ధర్మానికి ఒక అత్యున్నత స్థానాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడం ప్రారంభించింది. కానీ విధి ఆమెకు పూలపాన్పును కాకుండా ముళ్లబాటను సిద్ధం చేసింది. అత్తారింట్లో ఆమె జీవితానికి అతిపెద్ద అగ్ని పరీక్షలు మొదలయ్యాయి. ఆమె అత్త వెంకమ్మ అత్యంత కఠినాత్మురాలు. తోటికోడలో చందమ్మ కూడా అత్తకు వంత పాడేది. దైవశక్తి, అపారమైన శాంతం కలిగిన తిరుపతమ్మ అంటే వారికి ఏమాత్రం గిట్టేది కాదు. కారణం లేకుండానే రోజు సూటిపోటి మాటలతో సాధించేవారు. కానీ తిరుపతమ్మ తన అత్తను పల్లెత్తు మాట కూడా అనలేదు. తన బాధను భర్తకు చెప్పుకొని ఆయనని ఇబ్బంది కూడా పెట్టలేదు. ప్రతి కష్టాన్ని ఆ భగవంతుడికే మొరపెట్టుకునేది. తిరుపతమ్మ సహనాన్ని, పతివ్రత ధర్మాన్ని పరీక్షించడానికి అత్త వెంకమ్మ చేయని ప్రయత్నమే లేదు. ఒకనాడు ఎవరికీ సాధ్యం కాని ఒక పనిని కోడలికి అప్పగించింది. పెసలు, కందులు, వినుములు వంటి అనేక రకాల ధాన్యాలను ఒకే చోట కలిపేసి రాత్రికి రాత్రే వాటిని విడివిడిగా వేరు చేయాలని హుకుం జారీ చేసింది. మానవ మాతృలకు అది అసాధ్యమైన పని. కానీ తిరుపతమ్మ చలించలేదు. కన్నీళ్లతో తన ఇలవేల్పును ప్రార్థించింది. అసంఖ్యమైన చీమలు, పక్షులు వచ్చి ఆ ధాన్యపు గింజలను ఏ గింజకో ఆ గింజ విడివిడిగా వేరు చేసి వెళ్లాయి. ఆ దృశ్యం చూసి అత్త ఆశ్చర్యపోయినా ఆమెలోని కాఠిన్యం కరగలేదు. మరోసారి పచ్చిమట్టితో చేసిన కుండను చేతిలో పెట్టి మున్నేరు నది నుంచి నీరు తీసుకురమ్మని ఆదేశించింది. పచ్చి కుండకు నీరు తగిలితే క్షణాల్లో కరిగి బురదగా మారిపోతుంది. కానీ తన పతివ్రత ధర్మంపై అపారమైన నమ్మకంతో తిరుపతమ్మ నదికి వెళ్ళింది. ఆ పచ్చికుండ నిండా నీరు మించుకొని ఒక్క చుక్క కూడా వృధా కాకుండా కుండ కరిగిపోకుండా ఇంటికి తెచ్చి అత్త ముందు పెట్టింది. ప్రకృతి నియమాలను సైతం శాసించగలిగిన ఆ పతివ్రత శక్తి ముందు ఆ అత్త అహంకారం అప్పటికైనా తల వంచాల్సింది. కానీ అలా జరగలేదు. తనను దైవంగా పూజించే మహా ఇల్లాలి జీవితంలో
ఊహించని ఘోరమైన విషాదం ముంచుకొచ్చింది. తిరుపతమ్మకు భయంకరమైన కుష్టి వ్యాధి సోకింది. అప్పట్లో ఆ వ్యాధికి ఎలాంటి మందు లేదు. పైగా దాన్ని ఒక అంటువ్యాధిగా, పాపకార్యాల ఫలితంగా భావించి సమాజం వెలివేసేది. అప్పటికే తిరుపతమ్మను సాధిస్తున్న అత్త వెంకమ్మ, తోటి కోడలు చంద్రమ్మకు ఇదొక సాకుగా దొరికింది. ఏమాత్రం కనికరం లేకుండా, కనీసం మానవత్వం చూపకుండా ఆమెను ఇంటి నుంచి దారుణంగా గెంటివేశారు. ఊరికి దూరంగా ఎవ్వరూ వెళ్ళని ఒక పశువు పాకలో ఆమెను బందీని చేశారు. కనీసం గుక్కడి నీళ్లు, పిడికుడు అన్నం కూడా పెట్టకుండా హింసించేవారు. కన్నబిడ్డ పడుతున్న నరకయాతను చూసిన పుట్టింటి వారు ఆమెను తమ వెంట తీసుకెళ్తామని, కంటికి రెప్పలా చూసుకుంటామని కన్నీరు మున్నీరుగా బతిమాలారు. కానీ అప్పుడు తిరుపతమ్మ అన్న ఒక మాట ఆమెలోని పతివ్రత శక్తిని, ఆదర్శాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. నా భర్త అనుమతి లేకుండా నేను ఈ గడప దాటను. కష్టమైన నష్టమైన నా ప్రాణం పోయినా నా అత్తవారింటి భూమిలోనే పోవాలి అని నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. ఆ గోశాలలోనే అనాథగా కటిక ఉపవాసాలతో అనారోగ్య బాధను పంటి కింద బిగువన భరిస్తూ కాలం గడపసాగింది. ఆ కఠినమైన చీకటి సమయంలో పాపమాంబ అనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక భక్తురాలు తిరుపతమ్మకు అండగా నిలిచింది. కుష్టి వ్యాధిని ఊరంతా అసహించుకొని దూరంగా ఉంటే పాపమాంబ మాత్రం ఏమాత్రం వెనకాడకుండా స్వయంగా తన చేతులతో తిరుపతమ్మకి సేవలు చేసింది. హక్కున చేర్చుకొని ఉపచారాలు చేసింది. పాపమాంబ చూపించిన నిస్వార్థ ప్రేమకు, మాతృమూర్తి లాంటి ఆదరణకు తిరుపతమ్మ చలించిపోయింది. ఆ క్షణంలో ఆమె పాపమాంబకు ఒక అపురూపమైన వరం ఇచ్చింది. భవిష్యత్తులో నేను దైవంగా పూజలందుకునే సమయంలో నా ఆలయంలో జరిగే ప్రథమ పూజలు, అర్చకత్వ బాధ్యతలు నీ ముదిరాజ్ వంశీకులే నిర్వహిస్తారు అని దీవించింది. ఆ మాట నేటికి అక్షర సత్యంగా నిలిచి ఉంది. నేటికి వారే ప్రధాన అర్చకులుగా సేవలందిస్తుండడం, అన్ని కులాలకు ఆలయ క్రతువుల్లో సమాన ప్రాతినిధ్యం ఉండడం ఈ క్షేత్రం యొక్క గొప్ప విశిష్టత. కాలం గడుస్తోంది. గ్రామంలో భయంకరమైన కరువు విలయతాండవం చేయడం మొదలుపెట్టింది. వాగులు వంకలు ఎండిపోయాయి. పశువులకు కనీసం గుప్పెడు గడ్డి కూడా దొరకని స్థితి ఏర్పడింది. అప్పుడు గోపయ్య మూగజీవాలను బతికించుకోవాలనే ఉద్దేశంతో తన ఆవుల మందను తీసుకుని దట్టమైన ఉత్తర దిక్కునున్న అడవికి బయలుదేరాడు. అక్కడ ఆవులు మేత మేస్తుండగా ఎక్కడి నుంచో వచ్చిన భయంకరమైన పెద్ద పులి ఆవుల మందపై విరుచుకుపడింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ మూగ జీవాలను రక్షించేందుకు గోపయ్య ఆ పులితో వీరోచితంగా పోరాడాడు. చేతిలో సరైన ఆయుధం లేకపోయినా తన శక్తి వంచన లేకుండా శ్రమించాడు. కాని చివరకు ఆ క్రూరమృగం పంజా దెబ్బలకు తాళలేక రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. గోశాలలో ఒంటరిగా ఉన్న తిరుపతమ్మ అకస్మాత్తుగా ఉలిక్కిపడింది. ఆమెకు దైవికమైన దివ్య దృష్టి ప్రాప్తించింది. ఆ దృష్టిలో తన భర్త పులితో పోరాడుతూ ప్రాణాలు విడవడాన్ని స్పష్టంగా చూసింది. ఆ క్షణంలో ఆమె కళ్ళలోంచి కన్నీరు రాలేదు. ముఖంలో ఒక మహా ప్రశాంతత అవతరించింది. తన సర్వస్వమైన భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తన జీవన ప్రస్థానం కూడా ముగిసిందని ఆమె గ్రహించింది. అప్పటి ఆచారాల ప్రకారం భర్తతో పాటే ప్రాణత్యాగం చేయాలని, అంటే సహగమనం చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయం విని ఊరంతా ఉల్లిక్కిపడింది. మున్నేరు నది తీరంలో గోపయ్య చితికి ఏర్పాటు జరిగాయి. పక్కనే అగ్నిగుండం సిద్ధమైంది. అప్పటి వరకు కుష్టి వ్యాధితో చిరిగిన బట్టలతో బాధపడిన తిరుపతమ్మ సర్వాభరణాలు ధరించి దేదీప్యమానంగా అగ్నిగుండం వద్దకు నడుచుకుంటూ వస్తుంటే ఊరి ప్రజలకు ఒక సామాన్య స్త్రీని చూస్తున్నట్లు లేదు. సాక్షాత్తు జగన్మాత భువికి దిగి వచ్చినట్లు ఆమె ముఖం సూర్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమె అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్న క్షణంలో అప్పటి వరకు ఆమెను చిత్రహింసలు పెట్టిన అత్త వెంకమ్మ, తోటికోడలు చంద్రమ్మలు పరుగు పరుగునా వచ్చారు. ఆ దివ్యత్వాన్ని చూసి భయంతో వణికిపోతూ తమ తప్పును మన్నించమని ఆమె పాదాలపై పడి కన్నీరు మున్నీరయ్యారు. ఒక మహా ఇల్లాలుగా, కరుణామయిగా తిరుపతమ్మ వారిని ఏమాత్రం కోపగించుకోలేదు. అపారమైన విశాల హృదయంతో వారిని క్షమించి దీవించింది. తనను నమ్మిన ఊరి ప్రజలందరికీ అభయమిచ్చింది. ఈ ఊరు సుభిక్షంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో గోపయ్య నా పేరు స్మరించే ప్రతి భక్తుడి ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. నన్ను నమ్మిన వారి కోరికలు తీర్చే తల్లిగా నేను సదా కొలువై ఉంటాను అని వరమిచ్చింది. ప్రశాంతమైన చిరునవ్వుతో ఆకాశం నుంచి పూలవాన కురుస్తుండగా జ్వలించే అగ్నిలోకి ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది ఆ మహాప్రతివత. కానీ ఈ అద్భుత చరిత్ర అక్కడితో ఆగిపోలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసిన 3వ రోజు ప్రకృతిని సైతం ఆశ్చర్యపరిచే ఘట్టం జరిగింది. ఏ పెద్ద పులైతే అడవిలో గోపయ్యను చంపిందో ఆ భయంకరమైన మృగం అడవిలో నుంచి నేరుగా ఊరిలోకి మున్నేరు నది తీరంలోని అగ్నిగుండం వద్దకు వచ్చింది. మంటలు ఆరిపోయిన పవిత్ర భస్మం చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేసింది. అనంతరం ఆ మహాప్రతివత పాదాల చెంత తలవాల్చి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. జంతువు సైతం ఆమె దివ్యశక్తికి తల వంచి శరణు కోరిన అద్భుత ఘట్టం చూసి ప్రజలు స్థానులైపోయారు. ఆ పులి చనిపోయిన చోట గ్రామస్తులు ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే నేటికి పెనుగంచిపోలులో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ గుడి. ఆ క్షణం నుంచి తిరుపతమ్మ కేవలం ఒక మనిషి కాదు, లక్షలాది మంది భక్తుల పాలిట కొంగు బంగారం.
నిలువెత్తు కరుణకు, అనంతమైన పతివ్రతా శక్తికి ప్రత్యక్ష ప్రతీక. భక్తులు ఆమె అగ్ని ప్రవేశం చేసిన చోటే ఒక చిన్న మందిరాన్ని నిర్మించి పూజించడం ప్రారంభించారు. నేడు ఆ ప్రాంగణంలోనే ఒక బ్రహ్మాండమైన మహాదేవాలయం నిర్మితమైంది. ప్రధాన గర్భగుడిలో అమ్మవారికి ఇరువైపులా గోపయ్య స్వామి, ఇతర దేవతామూర్తులు కొలువై ఉంటారు. అక్కడ వెలిగించిన అఖండ దీపం అమ్మవారి పతివ్రతా శక్తికి ప్రతీకగా వందల ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. ప్రధానాలయంలో అమ్మవారి విగ్రహం చేతిలో పవిత్రమైన కుంకుమ భరణి ఉంటుంది. పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా పెళ్లిపీటలెక్కే జంటలు ఈ ఆలయంలో వివాహం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఎలాంటి వైవాహిక దోషాలు ఉండవని, సంతానాలేమీ దరిచేరదని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో, సాధారణంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో పెనుగంచిప్రోలులో జరిగే తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు ఒక కన్నుల పండగ. లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయం సజావుగా సాగాలని మొక్కుకొని వందలాది ట్రాక్టర్లను అందంగా అలంకరించి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుంటారు. ఆ ట్రాక్టర్ల ఊరేగింపు ఒక అద్భుతమైన దృశ్యం. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, పసుపు కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకొని డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా వస్తారు. భక్తులు పవిత్ర మున్నేరు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సహనం, క్షమ, అచంచలమైన పతివ్రతా ధర్మం, నిస్వార్థమైన ప్రేమ, వీటన్నిటికీ ఒక సజీవ సాక్ష్యం శ్రీ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి. కష్టాలు, అవమానాలు ఎదురైనా ధర్మాన్ని వీడకుండా నిలబడితే మనిషి కూడా దైవంగా మారగలడని నిరూపించిన ఒక గొప్ప చరిత్ర ఇది. మున్నేరు నది ప్రవహిస్తున్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆ తల్లి వైభవం, ఆమె త్యాగం భక్తుల గుండెల్లో అఖండ దీపంగా వెలుగుతూనే ఉంటుంది. ఓం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లియే నమః అని భక్తితో స్మరించే ప్రతి భక్తుడికి ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుంది. ఈ ఆలయం విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఇక్కడ అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నారో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.